ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 6 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. గ్రహాలు ఎక్కువ ప్రతికూలంగా ఉండేటువంటి సందర్భాల్లో మనము జాగ్రత్తగా పనులు చేయాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు దిగకుండా మన కార్యక్రమాలు మనము నిర్వర్తించుకుంటూ రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి మనకుంటుంది. లాభములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు. షష్టములో రాహు సంచరిస్తున్నాడు, గట్టి పోటీని ఎదుర్కొంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, సొంత వ్యాపారం బాగా ముందుకు తీసుకెళ్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం, ఆర్థికంగా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. సప్తమంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కొన్ని ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామ్యం విషయంలో కూడా కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. వ్యయములో రవి సంచరించడం వల్ల తండ్రితో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కాస్త వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. అధికారులతో మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు శనివారం రోజు అందించండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతినిత్యం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.